హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఒంగోలు వీరయ్య చౌదరి హత్య ఎంత పెద్దటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసినాం కదా. చంద్రబాబు గారు అంటే పార్టీ టీడీపీ యువత సంబంధించిన లీడర్ ఆయన. అట్లాంటి వ్యక్తి అంటే పార్టీ కోసం చాలా లాయల్గా నిబద్ధతతో పనిచేసి నారా లోకేష్ గారితో ఇంచుమించు 100 రోజుల పాటు ఆయన యువగలంలో పాల్గొని పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి యువతను పెద్ద ఎత్తున చైతన్యం చేసిండని చెప్పి ఆయన మీద మంచి ఒపీనియన్ ఉండే టీడీపీలో. అట్లాంటి వ్యక్తి ఇంత దారుణంగా స్వయంగా చంద్రబాబు గారే ఆయన పాడమోసి 12 టీంలను ఏర్పాటు చేసినాం. మొత్తం 52, 53 కత్తిపోట్లు బాడీ నిండా ఉన్నాయి. ఇంతటి దారుణానికి తెగబడ్డ వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పిన సంగతి తెలిసిందే కదా ఆయన శివయాత్రలో భాగంగా. అయితే పోలీసులు దీనికి సంబంధించి తీవ్రమైన ఇంటరాగేషన్ చేసిర్రు. దానిలో పురోగతి లభించిందనమాట. తీరా చూస్తే ఏమైందయ్యా అంటే ఇది అంతా ఇంటర్నల్ గొడవ. అంటే పార్టీలో వాళ్ళే వాస్తవానికి ఆయన సొంతూరులో ఆ సొంత మండలంలో తన ప్రత్యర్థి ఒక ఆయన చేపల చెరువులు మూపించే ప్రయత్నం చేసిండని, తర్వాత బెల్ట్ షాపుల్లో ఏలు పెట్టిండని చెప్పి ప్రత్యర్థి వర్గం పగబట్టి ఒంగోలు నుంచి ఒక సుపారీ గ్యాంగ్ని తీసుకొచ్చి ఇంత దారుణమైన హత్యకు పాల్పడ్డారు అన్నది పోలీసుల వర్షన్. ఇందులో మరి వైసీపీ ప్రమేయం ఎక్కడ ఉంది? మొదటి రోజే చెప్పినాం. అనవసరంగా అంటే ప్రతిదానికి ఇంకా వైసీపీనే బ్లేమ్ చేస్తా. ఇది మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం. నారా లోకేష్ గారు ఏదైతే ప్రయోగిస్తా ఉన్నారో అది పాముకు పాలు పోస్తే ఎట్లా తమనే కాటేస్తుందో సేమ్ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళలో వాళ్ళనే చంపుకునే దిశగా రాష్ట్రంలో తెలుగు యువత ముఖ్యంగా యూత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో టీడీపీ లీడర్స్ వాళ్ళ వేలుతో వాళ్ళకన్నే పొడిపించే దిశగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మొన్ననే హెచ్చరించిన. మరి దీని మీద సరే ఇంకా ఇంతటి తీవ్రమైన ఇంతటి సంచలనమైన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆఖరికి అంటే వైసీపీలను మీరు ఎట్లాగూ కన్సిడర్ చేయట్లేదు, వాళ్ళకు ఎలాగూ సంక్షేమ పథకాల దగ్గర నుంచి ఏ ఒక్క పని కూడా చేయొద్దని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంకా అనౌన్స్ చేసిన తర్వాత స్థానికంగా ఇంకేముంటుంది? పోనీ కనీసం మీ పార్టీ కార్యకర్తలైనా, ఎందుకంటే ఇంత లాయల్గా పనిచేసిన వాళ్ళు దొరకరు. మ్యాక్సిమం ఒక పార్టీకి లీడర్ల కంటే, వచ్చిపోయే లీడర్ల కంటే, గోడ మీది పిల్లు లాంటి లీడర్ల కంటే నిఖార్సైన నిబద్ధత కలిగిన కార్యకర్తలు దొరకడం అన్నది హైలీ ఇంపాసిబుల్. అట్లాంటి వాళ్ళను కూడా మీ దిక్కుమాలిన రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా చంపుకుంటున్నారంటే దానికి ఎవడేం చేయలేడన్నమాట. ఒకసారి ఆ కేసుకు సంబంధించి పోలీసు వాళ్ళు ఏం చెప్పారన్న చూసే ప్రయత్నం చేద్దాం. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పురోగతి, స్కూటీ స్వాధీనం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో విచారణలో పురోగతి లభించింది. స్కూటీ ఆధారంగా పోలీసులు అడ్రస్ ట్రేస్ చేశారు. ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కొద్దిగా పురోగతి సాధించారు పోలీసులు. వీరయ్య హత్యలో జరిగిన సమయంలో నిందితులు ఉపయోగించిన స్కూటీని పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా చాసిస్ నెంబర్ ఆధారంగా చీమకుర్తిలో ఆర్ఎస్ ఫ్యామిలీ డాబా వద్ద ఆ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. దొరికిన స్కూటీ చాసిస్ నంబర్ ఆధారంగా పోలీసులు అడ్రస్ ట్రేస్ చేశారు. సదరు స్కూటీ వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి బావమరిదిగా పోలీసులు గుర్తించారు. ఈ దేవేంద్రనాథ్ చౌదరి ఎవరు? టీడీపీ తెలుగు యువత పార్టీ నాయకుడేనంట. తర్వాత వీరగంధం వీర చౌదరి మధ్య పాత పగలు ఉండడంతో హత్యానంతరం ప్రత్యర్థిపై అనుమానంతో దేవేంద్రనాథ్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు దొరికిన స్కూటీ ఆధారంగా వీరగంధం బామ్మది నుంచి కూపీ లాగారు. హత్యలో పాల్గొన్న నిందితుడిని వైజాగ్ ప్రాంతంలో తలదాచుకోగా అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముప్పవరపు సురేష్, వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరులకు చెందిన చేపల చెరువులు, మద్యం షాపుల విషయంలో వీరయ్య చౌదరితో తలెత్తిన వివాదమే హత్యకు దారితీసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరికి చెందిన రొయ్యల చెరువులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి వీరయ్య చౌదరి నిలుపుదల చేయించారు. దాంతో 2 కోట్ల మేర ఎవరు దేవేంద్రనాథ్కు నష్టం వాటిల్లేదంట. దాంతో దేవేంద్రనాథ్ చౌదరికి చెందిన 2 మద్యం షాపులపై తరచూ పోలీసులతో దాడులు చేయించి ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చివరకు నాగులుపాడులోని మద్యం షాప్తో పాటు మరో షాపును తన చేతుల్లోకి తీసుకున్నాడు వీరయ్య చౌదరి. వీరగంధంతో పాటు వీరగంధానికి పెట్టుబడిదారుగా ఉన్న ముప్పవరపు సురేష్ కలిసి వీరయ్య చౌదరిని ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దేవేంద్రనాథ్ చౌదరి ముప్పవరపు సురేష్ పెట్టుబడిదారుగా ఉన్నాడు. విదేశాల్లో అక్రమ గోల్డ్ వ్యాపారం నిర్వహిస్తున్న ముప్పవరపు సురేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. సో ఇది కేసు పురోగతి అనమాట. ఇంక ఈ మొత్తం టోటల్ కేసులో వైసీపీకి ఏం సంబంధం? తొలి రోజు ఇక ఈ ఐటీడీపీ పచ్చ బ్యాచ్ అంతా కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికే తలప్రాణం తోకకొస్తా ఉంది. నిన్న కర్నూలు జిల్లాలో ఒక వెంకయ్య నాయుడు ఏదో పేరు చాలా దారుణంగా హత్య చేశారు.
ఇప్పుడు మన పార్టీ కార్యకర్తలను మన పార్టీ లీడర్లను ఎవరైనా హత్య చేస్తేనేమో శరవేగంగా వ్యవస్థలు కదులుతా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు స్వయంగా ఆయన శవయాత్రలో పాల్గొని 12 టీంలను ఏర్పాటు చేసినాం అని చెప్పి ఆయనే చెప్పింది కదా. మరి అవతల అది ప్రాణం కాదా? ఇప్పుడు అదే ఆ వెంకటయ్య నాయుడు హత్యకు గురైంది కదా వైసీపీకి సంబంధించి కర్నూలు జిల్లాలో. మరి దానికి ఏం చెప్తారు? తర్వాత పల్నాడులో నడి రోడ్డు మీద ఒక ముస్లిం యువకుడిని నరికి చంపితే ఈ రోజు వరకు ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలేదు బయట సోషల్ మీడియాలో కానీ ఇంటర్నల్గా కానీ ఏమీ తెలియదు. ఇక మహిళల మీద జరుగుతున్న దారుణాలకు సంబంధించి వాటి గురించి ఇంత వేగంగా వ్యవస్థ ఎందుకు కదలదు? ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీయాలి. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాకూడదు కదా. పైగా రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలతో రాగద్వేషాలు లేకుండా పాలిస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఇట్లా కాదు కదా. సో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు మొత్తం ఎంటైర్ స్టోరీ చూసిరు కదా. బెల్ట్ షాపుల నిర్వహణకు సంబంధించి, తర్వాత చేపల చెరువుకు సంబంధించి, అంటే వాళ్ళలో వాళ్ళు గొడవపడి వాళ్ళని వాళ్ళే చంపుకుంటున్నారు. ఇందులో వైసీపీ వాళ్ళకి టెండర్లు జరిగిన రోజు నుంచి తీసుకుంటే చరిత్ర మొత్తం 90% జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీల నాయకులు టెండర్లు వేయడం, వాళ్ళలో వాళ్ళే తిట్టుకోవడం, వాళ్ళలో ఆడియో వీడియో కాల్స్ కూడా మస్తు వైరల్ అయినాయి కదా. వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళని కనీసం దగ్గరికైనా రాణిస్తున్నారా? సో పాలన ఏ తీరుగా సాగుతుందో ఇప్పటికే అర్థమైంది. ఇంకా ఆ డొల్లతనం, తర్వాత ఆ దగులుబాజీతనం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కళ్ళకు కట్టినట్టు రాబోయే రోజులు ఇంకా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.